ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భారీ సంఖ్యలో భక్తులు బారా షాహీద్ దర్గాను సందర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, రొట్టెల పండుగకు సంబంధించి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నారు. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో కొంచెం అర్లీగానే దీనికి సంబంధించిన వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేసి అనుకున్న టైంకి అన్నీ పూర్తి చేయగలిగాం. ఎక్కడన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అన్నీ కూడా ఇతడు వచ్చే టైంకి అవి కూడా లోటుపాట్లన్నీ కూడా మాట్లాడుకొని సర్దిద్దుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రొట్టెల పండుగ విజయవంతం కావడానికి అధికారికంగా అటు ఒక బోర్డు చైర్మన్ అజీజ్ గారు, శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు, మంత్రివర్యులు పొంగూరి నారాయణ గారి సహకారంతో దర్గా కమిటీ చైర్మన్ మునీర్ గారు కానీ మిగతా కమిటీ సభ్యులు, వారితో పాటు పెద్దలు, దర్గాకు సంబంధించిన ముస్లిం మత పెద్దలు అందరూ కూడా వారితో పాటు అధికార యంత్రాంగం, నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటరీ డిపార్ట్మెంట్ కానీ, అన్ని శాఖలు కూడా, నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి కింద పారిశుద్ధ కార్మికుల కాడి నుంచి కూడా హెల్త్ ఆఫీసర్ దాకా కానీ, ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అటు రెవెన్యూ వారు కానీ, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు ఎంతో సమన్వయంతో, ఎందుకంటే భక్తులున్న రష్లోనో హర్రీలోనో వరీలోనో చిన్న చిన్న మాటలు వచ్చినా కూడా అన్నీ కూడా సర్దుబాటు చేసి సమన్వయం చేసుకుని, ఎక్కడో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇష్యూ జరిగింది తప్పితే ఇన్ని లక్షల మంది భక్తులు వస్తే కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఎక్క మిస్సింగ్ కేసు లేకుండా, తొక్కిస్లాట్ లేకుండా, ఎవరూ ఇబ్బంది పడకుండా చక్కగా సమన్వయం చేసినందుకు అటు పోలీస్ డిపార్ట్మెంట్లో కింద కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా ఎస్పీ గారి దాకా, ఇంకా గౌరవ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా గారు ప్రత్యేకంగా 1-3 సార్లు ఇక్కడికి రావడం, అందరితో కూడా మాట్లాడడం, అన్ని డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేయడం, అందరం కూడా అటు అధికారులు అనధికారులు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా ప్రతి ఒక్కరి కష్టం కూడా ఉంది కాబట్టి ఈరోజు ఈ రొట్టెల పండుగ ఇంత పెద్ద ఎత్తున విజయవంతం ఉందని తెలియజేయటకు మీకు సంతోషిస్తూ, మతాలు కులాల మధ్యలో చిచ్చులు పెడుతూ, మతాలు కులాల మధ్యలో ఈరోజు తగులు జరుగుతుండే పరిస్థితిలో ఈ నెల్లూరు జిల్లాలో ఈ యొక్క బారా షాహీద్ దర్గా మన అందరికీ అన్యత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ఈరోజు మనం బారా షాహీద్ దర్గాలో మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉంది. ఈ యొక్క పరిస్థితిని ప్రతి ఒక్క సిటిజన్, అధికారులు కాదు, ప్రతి ఒక్క పౌరుడు కానీ ఈ యొక్క పండగని, ఇక్కడ ఉండే వాతావరణాన్ని పెంచాలి మనం. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు కానీ దుర్మార్గులు అయిపోయి ఉన్నారు. మతాల మధ్యలో కులాల మధ్యలో తగులు పెట్టేవాళ్ళలాగా అయిపోయి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పండగను మనం అందరం పెంచి పోషించాల్సిన పరిస్థితి ఉందని కానీ తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే కంఫర్ట్ తీసుకొని వస్తామో, ఫెసిలిటీస్ తీసుకొని వస్తామో, ప్రజలు కానీ వస్తారు. అందుకోసమే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బారా షాహీద్ దర్గాలో అప్పుడు 14లో 4-5 లక్షల మంది వస్తున్నారు. క్రమేణా 14 లక్షలకు పెరిగారు. ఈ మధ్యలో 15 లక్షల దాకా వచ్చారు. నిన్న అయితే 18 నుంచి 19 లక్షల పైన ప్రజలు రావడం జరిగింది. ఈరోజు గొప్పగా చెప్పాల్సిన విషయం ఏముంది అనుకోవచ్చు, ఎప్పుడు చేసే క్లీనింగే కదా, ఎప్పుడు వచ్చే పోలీసే కదా అని. క్షణక్షణం కాపాడాల్సిన పరిస్థితి ప్రజలకి. ఈరోజు పోలీస్ అధికారులు దాదాపు 150 మంది చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో విడిపోయారు. నిమిషాల మీద ఆ తల్లిదండ్రులను, ఆ బిడ్డల్ని పిలిచి అప్పగించడం జరిగింది. 100 మంది ముసలి వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళని వదిలిపోయారు. ఆ అంగడికాడు కూర్చోని చెప్పి మర్చిపోయారు. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ బిడ్డల దగ్గర వాళ్ళని అందించడం జరిగింది.
దాదాపు 2000 మంది పోలీస్, మోర్ దాన్ 1700 పీపుల్ ఈరోజు అంగుళం అంగుళం సర్వేలెన్స్ చేశారు. ఎక్కడ కానీ చిన్న ఇబ్బంది లేకుండా, దుర్ఘటనలు లేకుండా చేయాలంటే ఒకటి ఆ భగవంతుడి యొక్క దయ, రెండోది మన కృషి, పోలీస్ చేసిన కష్టం అని కానీ మేము అందరికీ మనవి చేస్తున్నాం.